పంచిపెడుతున్నారు. ఒక రోడ్లు ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడుంది? రాజధాని ఎక్కడుంది చెప్పండి? ఎక్కడ ఉందా? అటువంటి ఏంటి ఇప్పుడు అప్పులు చేసి రోజుకి 2-3 వేలు ఖర్చు పెట్టేవాడు ఆడికి 10,000 ఎందుకు అమ్మా? ఒక రోడ్డు ఉందా? మీరు ఇక్కడ ఉండి మాట్లాడుతుంది కదా, ఆంధ్ర వచ్చి మాట్లాడితే మీకు తెలుస్తుంది. ఆయన ఏదో అన్నారు, ఆడికి డబ్బు లక్షల కోట్లు ఉంది కాబట్టి పార్టీని నిలబెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ చేయలేకపోయాడు అన్నాడు, ఆడికి డబ్బు లేదు. సినిమాకి 40-50 కోట్లు చేసుకుని రైతులకు పంచిపెట్టాడు ఆడి జేబులో డబ్బులు. నేను వైఎస్ఆర్ పార్టీ నేను భీమవరం అంటే నాది భీమవరం. జగన్ వీడికి పవన్ కళ్యాణ్ గెలిచాడు, అక్కడ డబ్బు ఉన్నాడు 100 కోట్లు ఖర్చు పెట్టాడు గంధిసీని. నేను గంధిసీని ఫేవరెట్. ఆయన పరిపాలన నచ్చలేదు, పార్టీ కదా అక్కడ గృహసారథి డిఎన్ఆర్ కాలేజ్ వార్డులో. నేను జగన్కి పవన్కి చంద్రబాబుకి మధ్యలో డిఫరెన్స్ ఏముందండి? ఇప్పుడు ఆడ అనుభవం తిన్నోడు ఎవడో ఉండడు. ఇప్పుడు పార్టీ నిలబెట్టుకుంటానికి అందరూ తింటారు, కానీ పవన్ కళ్యాణ్ అలా తిన్నాడా? ఎక్కడైనా దోచుకున్నాడా? ఆడు విమర్శించాడు. ఆడు ఇంట్లో బొక్కలు లేవా? జగన్ ఇంట్లో బొక్కలు లేవా? ఉన్నాయా? వాడు ఆవిడ విమర్శించండి. ఇప్పుడు వాళ్ళ చెల్లి దగ్గర బొక్క ఉంది, వాళ్ళ చిన్నాన్ని చంపాడు, ఇవన్నీ చేశాడు. ఏంటి సింగిల్ గా రాకుండా కూటమిగా వస్తున్నారని వైసీపీ పార్టీ కార్యకర్తలు పక్కన పెట్టాలనే కదా. ఇప్పుడు ఆయన పక్కన పెట్టాలి కదమ్మా. ఏదో వాళ్ళకి లోపాకంగా 90 ఉంటాయి. అరే వద్దున పార్టీలు ఇప్పుడు ఇదివరకే కేసీఆర్ గారు వెళ్ళి అక్కడ కులపరంగా కూడా క్యాన్వాస్ చేయలేదా? క్యాన్వాస్ చేశాడా లేదా? చేశాడా? అలాగే ఏదో వీళ్ళిద్దరూ ఏదో ఉంటే లోపకారంగా. ఇప్పుడు జగన్ ధీమా ఏంటంటే 3,000 పెన్షన్ ఇస్తున్నాం అని. 3,000 పెన్షన్ ఇచ్చినవాడు కూడా వ్యతిరేకత. 80 రూపాయలు ఉండే ఆయిల్ ప్యాకెట్ 200 అయింది అంటున్నాడు. ఆడే ఇస్తాడు, జనం నుంచి ఇస్తున్నాడు, తీసుకునేవాడు అంటున్నాడు. ఇప్పుడు 150 4,000 5,000 గెలిచారు. 150 ఇప్పుడు మిడిల్ క్లాస్ వేసాడు, ఎంప్లాయీ వేసాడు, హై క్లాస్ వాడు వేసాడు, లీడర్లు వేసారు, లాయర్లు వేసారు, డాక్టర్లు వేసారు. ఇప్పుడు వాళ్ళు ఎవరు వేయరు కదా. వేస్తే దీంట్లో 175 సీట్లు ఉన్నాయి కాబట్టి 175లో టీడీపీ జనసేనకి ఎన్ని వస్తాయి, వైసీపీకి ఎన్ని వస్తాయి? అలా కదమ్మా. 175లో ఇంకా 7 తీసేయి.